వెల్కమ్ టు నో ఎవ్రీథింగ్. ఈ రోజు నేను నెట్ఫ్లిక్స్లో 7 బెస్ట్ కొరియన్ డ్రామాస్ రికమెండ్ చేస్తున్నా. ఇవన్నీ చాలా డిఫరెంట్ జోనర్స్, కొన్ని తెలుగులో కూడా ఉన్నాయి. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే మాత్రం ఫినిష్ చేయకుండా అస్సలు వదలరు, అంత బాగుంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ నష్టం లేని కష్టం లేని ఒకే హెల్ప్ అడుగుతున్నా, చాలా చిన్న హెల్ప్. అదేనండి, ఒక్క లైక్, ఒక్క షేరు, ఒక్క సబ్స్క్రైబ్ ప్లీజ్ చేసేయండి. ఇంక స్టార్ట్ చేసేద్దాం. లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి సిగ్నల్. హీరో చిన్నప్పుడు తన క్లాస్లో ఉన్న అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేస్తారు. ఆ క్రిమినల్ని పట్టుకొని నా కూతురికి ఎలాగైనా న్యాయం జరగాలని వాళ్ళ మదర్ 15 ఏళ్లగా ఒక బోర్డు పట్టుకొని ఆ స్టేషన్ ముందు నుంచుంటుంది. హీరో ఆ క్రిమినల్ని నేను చూశానని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. 15 ఏళ్ళ తర్వాత హీరో డిటెక్టివ్ అయ్యి అదే స్టేషన్కి వెళ్తాడు. అక్కడ హీరోకి ఒక వాకీ టాకీ దొరుకుతుంది. ఈ వాకీ టాకీ పాస్ట్కి ప్రెజెంట్కి కనెక్ట్ అవుతుంది. అది ఎలా అవుతుందని లాజిక్స్ ఏం అడగద్దు. ఈ వాకీ టాకీ ద్వారా పాస్ట్లో ఉన్న డిటెక్టివ్ ప్రెజెంట్లో ఉన్న డిటెక్టివ్కి ఈ కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇస్తాడు. హీరో ఆ క్రిమినల్ని 15 ఏళ్ళ తర్వాత పట్టుకొని ఈ కేసుని సాల్వ్ చేస్తాడు. ఇంకా హీరో ఆ డిటెక్టివ్ కోసం వెతుకుతూ ఉంటాడు, కానీ అతను చనిపోయి 15 ఏళ్ళు అవుతుందని హీరోకి తెలుస్తుంది. ఇంకా పాస్ట్లో ఒక కేసుని సాల్వ్ చేయడం వల్ల హీరో ప్రెజెంట్ మారుతుందని అర్థమవుతుంది. ఇంకా ఈ సిరీస్లో లవ్ డ్రామా ఉంటుంది, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. మీకు అస్సలు కన్ఫ్యూజన్ లేకుండా మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క కేసుని సాల్వ్ చేస్తారు. టోటల్ 16 ఎపిసోడ్స్ ఉన్నాయి, కానీ ఇది ఓన్లీ కొరియన్లోనే ఉంది. సబ్ టైటిల్స్తో చూసండి, చాలా బాగుంటుంది. సెకండ్ వచ్చేసి జింగ్సంగ్ క్రీచర్. ఒక విచిత్రమైన జంతువుని చూడాలనుకుంటున్నారా? అయితే వెబ్ సిరీస్ని చూడండి. స్టోరీ ఏంటంటే, కొరియన్ ఆర్మీ ఒక వైరస్ని వార్ టైంలో కనిపెడుతుంది. దాన్ని యూజ్ చేసి ఒక క్రీచర్ని తయారు చేసి ఒక ఫెసిలిటీలో ఎవ్వరికి తెలియకుండా ఉంచుతుంది. దాని గురించి కొంతమంది ప్రజలకి డౌట్ వస్తుంది. అక్కడ ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలని హీరోయిన్ ఒక బ్యాచ్ లోపలికి వెళ్తారు. ఆ క్రీచర్ చాలా అంటే చాలా తెలివైంది. ఆ ప్రిజన్ ని బ్రేక్ చేసుకుని బయటకు వచ్చి అందరినీ చంపేస్తుంటది. ఆ సీన్స్ అదిరిపోతే వేరే లెవెల్లో ఉంటాయి. వాళ్ళు దీని నుంచి ఎలా తప్పించుకున్నారు, దాన్ని ఎలా తయారు చేశారు, అసలు ఆ క్రీచర్ అందరినీ ఎందుకు చంపుతుందని తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ని చూడండి, తెలుగులో ఉంది. థర్డ్ వచ్చేసి బ్యూటీ ఇన్సైడ్. దీని స్టోరీ ఏంటంటే, ఇందులో హీరోయిన్ కొరియన్ సినిమాల్లో కూడా హీరోయిన్ తన అవార్డు తీసుకోవడానికి స్టేజ్ పైకి వెళ్తుంది, కానీ అది తీసుకోకుండా అక్కడి నుంచి పారిపోతుంది. అందరూ షాక్లో చూస్తూ ఉంటారు. కట్ చేస్తే తను ఒక అబ్బాయిలాగా మారిపోతుంది. ఎలా అయిపోతారో భయ్యా అని అయితే అడగద్దు, కొరియాలో అంతే అయిపోతారు. హీరోయిన్కి ఒక యాక్సిడెంట్ అవుతుంది. తను అప్పటి నుంచి అలాగా మారిపోతుంటుంది అనమాట. ఒక ముసలావిడిలాగా, ఒక చిన్న అబ్బాయి లాగా, వేరే పర్సన్ లాగా మారిపోతుంటుంది. ఎప్పుడు మారుతుంది, ఎలా మారుతుంది తనకు కూడా తెలియదు. హీరో ఒక బిజినెస్ మ్యాన్. వీళ్ళిద్దరికీ అస్సలు పడదు, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. కానీ తర్వాత తెలియకుండా వీళ్ళిద్దరు లవ్ లో పడతారు. హీరోయిన్ అది హీరోకి తెలియకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ హీరో కనిపెట్టేస్తాడు. వీళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. కొరియన్ డ్రామాస్ గురించి మీకు స్పెషల్ గా చెప్పవసరం లేదు కదా, ఇది చూడండి. వెబ్ సిరీస్ మీకు మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫోర్త్ వచ్చేసి పారాసైట్ ది గ్రే. పారాసైట్ మూవీ గురించి చెప్పట్లేదు, అది వేరే ఇది వేరే. పారాసైట్ అన్న కొన్ని క్రీచర్స్ స్పేస్లో నుంచి పడతాయి అనమాట. అవి హ్యూమన్స్ని చంపేసి వాళ్ళ బాడీని ఫుల్గా కంట్రోల్ చేస్తాయి. వాళ్ళ ఫేస్ విచిత్రంగా మారుతుంది. వాళ్ళంతా ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి హ్యూమన్స్ని అంతం చేయాలని ఒక పెద్ద ప్లాన్ వేస్తారు. హీరోయిన్ని ఒక సైకో గార్డ్ అటాక్ చేసి చంపేస్తాడు. అదే టైంలో ఆ పారాసైట్ తన బాడీలోకి వెళ్ళి ఆ సైకో గార్డ్ని ఓన్లీ వన్స్ ఫసక్ అని వేసేస్తుంది. హీరోయిన్ బాడీని అది రిపేర్ చేస్తుంది. తర్వాత తన గాయాలు కనిపించట్లేదని హీరోయిన్ చూసి షాక్ అవుతుంది. అన్ని పారాసైట్స్ ఫుల్ గా మ్యూటేట్ అవుతాయి, కానీ హీరోయిన్ మాత్రం అవ్వదు. మిగతా పారాసైట్ హీరోయిన్ ని చంపడానికి ట్రై చేస్తుంటాయి. అసలు ఎందుకు చంపడానికి ట్రై చేస్తున్నాయి, వాళ్ళు వేసిన పెద్ద ప్లాన్ ఏంటి తెలియాలంటే ఈ సిరీస్ ని చూడండి, తెలుగులో ఉంది, అదిరిపోద్దంతే. ఫిఫ్త్ వచ్చేసి ది సైలెంట్ సీ. ఈ స్టోరీ అంతా మూన్లో అవుతూ ఉంటుంది. ఇందులో గ్రాఫిక్స్ మేకింగ్ సూపర్గా ఉంటాయి. దీని స్టోరీ ఏంటంటే, భూమిలో వాటర్ రిసోర్స్ అని ఫుల్గా తగ్గిపోతాయి అనమాట. తాగడానికి కూడా అసలు వాటర్ ఎవరికి దొరకదు. పంట పండించడానికి వర్టికల్ ఫార్మింగ్ ని చేస్తూ ఉంటారు. కొంతమంది మూన్ పైన ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తారు. రేడియేషన్ లీక్ వల్ల దాన్ని క్లోజ్ కూడా చేస్తారు. అక్కడి నుంచి ఒక శాంపిల్ ని తీసుకురావాలని ఒక టీం ని పైకి పంపిస్తారు. వాళ్ళకి ఫుల్గా డీటెయిల్స్ ఏమీ చెప్పరు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆస్ట్రోనాట్స్ అందరూ చనిపోయి ఉంటారు. వీళ్ళు చనిపోవడానికి గల కారణం ఏంటని వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. తర్వాత వీళ్ళల్లో కూడా ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఎందుకు ఇలా చనిపోతున్నారని అప్పుడే వాళ్ళకి ఒక నిజం తెలుస్తుంది. అక్కడ ఒక స్పీసీస్ అనేది ఉంది, దానివల్ల అందరూ చనిపోతున్నారని అర్థమవుతుంది. అది ఏంటో తెలియాలి అంటే ఈ వెబ్ సిరీస్ని చూడండి. అసలు స్పేస్లో ఉన్న డ్రామాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోండి. హిందీ ఇంగ్లీష్లో ఉంది, చూసేయండి. సిక్స్త్ వచ్చేసి ఏ కిల్లర్ పారాడాక్స్.
హీరో ఒక సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. ఒక పర్సన్ దెబ్బలతో పడి ఉండడం చూసి తన ఫ్రెండ్కి చెప్తాడనమాట. వాడు హీరోని ఫుల్గా కొడుతూ ఉంటాడు. హీరో కోపంలో వాడిని సుత్తితో కొట్టడం వల్ల వాడు స్పాట్లో చనిపోతాడు. హీరో భయంతో ఆ సుత్తిని అక్కడే వదిలేసి పారిపోతాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళిద్దరూ కొట్టుకొని చనిపోయారని చెప్పి తెలుస్తుంది. హీరో ఫుల్గా రిలాక్స్ అయిపోతాడు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి, నువ్వు చంపడం నేను చూశాను, ఆ సుత్తి నా దగ్గరే ఉంది, $2 million ఇవ్వకపోతే పోలీసుకి చెప్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాడు. హీరో నానా కష్టాలు పడి డబ్బులు రెడీ చేసి తనకిస్తాడు. ఇంకా డబ్బులు కావాలని చెప్పి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తుంది. అప్పుడు హీరో మళ్ళీ కోపంతో అదే సుత్తుతో తను చంపేస్తాడు. ఇప్పుడు కూడా హీరో అగెయిన్స్ట్ గా ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకదు. దాని తర్వాత హీరో చాలా అంటే చాలా మర్డర్స్ చేస్తాడు. చనిపోయిన ప్రతి ఒక్కరు పెద్ద క్రిమినల్ అని తర్వాత తెలుస్తుంది అనమాట. తనకే ఎందుకు ఇలా జరుగుతుందని హీరో ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటుంటాడు. ఒక పిరికివాడి నుంచి ఒక పెద్ద క్రిమినల్ లా మారతాడనమాట. పోలీసులు హీరోని ఎలా పట్టుకున్నారు, హీరోకి అగెయిన్స్ట్ గా ఎందుకు అసలు ఎవిడెన్సెస్ లేవు అని తెలియాలంటే ఈ సిరీస్ ని చూడండి. హిందీ, ఇంగ్లీష్ లో అవైలబుల్ లో ఉంది. లాస్ట్ వచ్చేసి స్వీట్ హోమ్. కొరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇది. క్రీచర్స్, జాంబీస్, మోన్స్టర్స్ ఇలాంటి టైపు జోనర్స్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్రాఫిక్స్ కానీ, మేకింగ్ కానీ, వాళ్ళు వేసుకున్న మేకప్ కానీ చాలా అంటే చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో ఒక వైరస్ మనుషులకి ఎఫెక్ట్ అవుతుంది. మనుషులంతా పెద్ద పెద్ద రాక్షసుల కింద మారిపోతూ ఉంటారన్నమాట. వాళ్ళు ఎందుకు మారుతున్నారని చెప్పి ఎవరికి అసలు ఏం అర్థం కాదు. మిలిటరీ వాళ్ళు ఒక వైరస్ అటాక్ అవ్వడం వల్ల ఇలా మారుతున్నారు. ఎవరికైతే ఈ సిమ్టమ్స్ అనేది బయటపడుతుంటాయో వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్ అవ్వండి, లేదంటే వాళ్ళని ఫుల్ గా మోన్స్టర్ కింద మారక ముందే చంపేయండి అని చెప్పి ఆర్డర్స్ అనేది వేస్తుంది. అసలు ఆ వైరస్ అనేది ఎలా వచ్చింది, వీళ్ళ రాక్షసుల కింద ఎలా మారుతున్నారు, హీరో దీని నుంచి ఎలా తప్పించుకున్నాడు, ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఎలా సర్వైవ్ అయ్యారని తెలియాలంటే ఈ సిరీస్ ని చూడండి. క్రేజీ అంటే క్రేజీ సిరీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోండి. సో ఇవండి నాకు నచ్చిన 7 కొరియన్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లోనివి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.